అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశస్థులకు ఊరట కల్పించేందుకు డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 బిల్లును అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లు గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ను తగ్గించేందుకు 17.5 లక్షల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ చెల్లించి 10 ఏళ్లుగా వేచి ఉన్న వారి దరఖాస్తులను త్వరగా పరిశీలించే అవకాశం కల్పిస్తుంది. సెనేటర్ మారియా ఎల్విరా సెలజార్ ఈ బిల్లును దశాబ్దాల సమస్యకు పరిష్కారంగా అభివర్ణించారు. ప్రస్తుతం అమెరికా ఏటా 2,26,000 ఫ్యామిలీ ప్రిఫరెన్స్, 1,40,000 ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను జారీ చేస్తోంది. కానీ దేశాల వారీ 7% కోటా విధానం కారణంగా భారత్ వంటి దేశాల నుంచి వచ్చే దరఖాస్తులు బ్యాక్లాగ్ లో చిక్కుకుంటున్నాయి. ఈ బిల్లు కోటాను 15% పెంచడంతో పాటు డ్రీమర్స్ కు శాశ్వత నివాస హోదా కల్పించే ప్రతిపాదనలు కలిగి ఉంది. USCIS డేటా ప్రకారం ప్రస్తుతం 1.13 కోట్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గత ఏడాది 3.3 మిలియన్ దరఖాస్తులు ప్రాసెస్ కాగా ఈ ఏడాది 2.7 మిలియన్కి పరిమితమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే లక్షలాది వలసదారులకు శాశ్వత నివాసం సులభతరం కానుంది.